ఆల్రెడీ సో రిలీజ్ అయింది. రామచంద్ర తిరుమల తర్వాత చాలా రోజులకు వచ్చింది కాబట్టి సో అంటే మీరు టాక్ విని సినిమాకి వెళ్తారా? టాక్ ఎలా ఉన్నా సరే సినిమాకి వెళ్ళాలని అనుకుంటారా? ఎలా ఉన్నా ఇలాంటి సినిమాలో వెళ్ళాలనిపిస్తుంది. వెళ్ళి మనం ఏదో ఎవరో చెప్తే వినడం కాకుండా మనం ఆ. పర్సనల్ ఎక్స్పీరియన్స్ చేయాలనిపిస్తుంది మనకి. అంటే ఒక టాక్ బ్యాడ్ గా ఉన్నా సరే మీకు బ్యాడ్ నచ్చిందంటే ఉన్నా సరే దాంట్లో ఉన్నది ఉంటది కదా, అంత ఆ. ఖర్చు పెట్టి సినిమా ఇస్తారు కాబట్టి సో అది వాటి అంటే ఏంటంటే చూసి మనం టాక్ తో పని లేదు, మీరు సినిమా మీరు స్వయంగా చూసి yes, తెలుసుకోవాలనుకుంటారు. yes అలా ఉంటుంది. అంటే మీకు బాగా నచ్చిన సినిమా ఏంటి రీసెంట్ గా అంటే? రీసెంట్ గా చూసి పుష్ప 2 పుష్ప 2 ఎలా ఉంది సినిమా? బాగుంది. ఎలా ఉందా? బాగుంది. అటిట్యూడ్ పర్ఫార్మెన్స్ కానీ అల్టిమేట్ సింగిల్ హ్యాండ్. మళ్ళీ ఒక 2 నిమిషాలు యాడ్ చేసి రిలీజ్ చేస్తున్నారండి, మళ్ళీ వెళ్తారా? వెళ్ళొచ్చు. సెకండ్ హాఫ్ చూడలేదు, వన్ One time మధ్యలో చూశారు కాబట్టి ఇప్పుడు రాత్రి వెళ్ళొచ్చు. వెళ్ళొచ్చు. ఇంకా గేమ్ చేంజర్ ఎప్పుడు వెళ్తున్నారు మరి? గేమ్ చేంజర్ చూస్తాం ఈ 2 days లో ఆ. ప్లాన్ చేస్తాం. ఇంకా డాకుమారా సంక్రాంతికి వస్తున్నాం. నాకు మన ఓకే బాలకృష్ణ గారు కానీ ట్రైలర్ చూసారు కదా సార్, 2 ట్రైలర్లు వచ్చాయి కదా, ఎలా అనిపించింది సార్ ట్రైలర్స్? బాగానే ఉంది, అది బాగుంది. ఓకే, దెబ్బడి దింపి సాంగ్ ఎలా ఉంది? కొద్దిగా అది ట్రోల్ అవుతుంది, డిఫరెంట్ గా పెట్టాడు. సో దాంట్లో డిఫరెంట్ ఏదో ట్రై చేస్తుంటారు కదా డైరెక్టర్స్, కొద్దిగా కామెడీ కన్నా దాన్ని నష్టం చేయడం అంతేనా? అంటే అన్న అనిపించిందా మీకు కూడా? అన్న కొంచెం తేడాగా అనిపించిందా సాంగ్? ఇక అనిపిస్తుంది అంటే ఉన్న ఏజ్ కి దానికి చేయడం అనేది కొద్దిగా అనిపిస్తుంది. బాలయ్య గారు ఆ ఏజ్ లో చేయడం. అలా కాకపోతే డిఫరెంట్ ట్రై చేసిండు కదా, ఒప్పుకోవచ్చు. సో వరచరతల గారు ఎలా కనిపించారు ఇందులో ఆ సాంగ్ లో హీరోయిన్? ఓకే బాగుంది. సంక్రాంతికి వస్తున్నాం, సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఎలా ఉంటుంది అనుకుంటున్నాను? వెంకటేష్ బాగానే ఉంటుంది. వెంకటేష్ సాంగ్ ఏమి నచ్చింది మీకు? బాగా నచ్చిన సాంగ్? ట్రైలర్ అవి చూడలేదు గోదావరి గట్టు సాంగ్ బాగా famous చూడలేదు. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.